ఈనాటి పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి తెలంగాణ పైన అనేక విధాలుగా ఏ విధంగా విషం చిమ్ముతా ఉన్నారో, దానిపైన ఈరోజు తెలంగాణ పైన ప్రభావం ఏ విధంగా ఉందో, తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి కాళేశ్వరం పేరు మీద భూసేకరణలు, భూ నిర్వాసితులు, అది లాభం నష్టాలు పక్కన పెడితే ఈరోజు ప్రజలపైన ఉన్నటువంటి పెనుభారం ఒక దిక్కు, మరో దిక్కు ఈరోజు బహుళ ప్రాజెక్టులకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఈరోజు మౌలిక సదుపాయాలు అనేది పూర్తిగా పక్కన పెట్టి ప్రభుత్వాలు వాటిపైనే లక్షల కోట్ల అప్పైన, అంటే మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ ఈరోజు 6.70 లక్షల కోట్ల అప్పైనప్పటికీ ఇంకా మాకు అలాంటి ప్రాజెక్టులే కడతామనడానికి ప్రధాన కారణం ఏంటంటే అది కేవలం కమిషన్లు. ఈ సబ్జెక్ట్ పైన, అంటే ప్రజల పైన భారంగా ఉన్నటువంటి మూసీ సుందరీకరణ కానీ, లేకుంటే ఈరోజు ఫ్యూచర్ సిటీ, ఈ రెండు కూడా మరొక భారం గుదిబండ ఈరోజు ప్రజలపైన రాబోతుందా అనే అంశం పైన ఈరోజు ఈ ప్రెస్ మీట్. దీనికి గాను న్యాయపరంగా భూ నిర్వాసితుల తరపునే కానీ, లేకుంటే ప్రజల పైన పడుతున్న భారం పైన కానీ న్యాయపరంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి కోటగిరి అశోక్ కుమార్ గారు మరియు మీడియా రంగంకి వెళ్ళి ఓకే టీవీ హెడ్ సావ్య గారిని కూడా మేము ఈ పాత్రికేయుల సమావేశంలో పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది రాజకీయంగా పోవద్దు, ఇది నిజంగా ప్రజల పక్షాన నిలబడాలి, దోపిడీ గురైతున్న వర్గాల తరపున నిలబడాలనే ఉద్దేశంతో ఇది పెట్టినాం. ముఖ్యంగా ఒక చాలా భయంకరమైన సంఘటన ఇటీవల జరిగింది. మొన్నటి నెల, అంటే సెప్టెంబర్ 27వ తారీఖున దాదాపు 10 గేట్లు 6 ఫీట్ల హైట్ల మరి ఉస్మాన్ సాగర్లో ఎత్తడం జరిగింది. దాంతో దాదాపు 6000 టీఎంసీ నీళ్లు అంటే అవుట్లో రావడం జరిగింది. ఒక పెద్ద పెను ముప్పు తప్పిందని చెప్పుకోవాలి. ఇది ఎందుకు అంటే దాదాపు ఇప్పుడు మూసీ సుందరీకరణ జరగాలంటే 84,000 ఇండ్లు ఖాళీలు జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ హైడ్రా అనేది తీసుకొచ్చింది కూడా దానిలో ప్రధానమైన భాగం. మరి కొన్ని ఇండ్లు అంటే ఒక సైంటిఫిక్గా హైడ్రా నియామకం అనేది సైంటిఫిక్గా జరగలేదు. హైడ్రా అనేది జరగాలంటే అది నియామకం జరగాలంటేనే దాని మీద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పెట్టుకోవాలంటేనే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలంటేనే దాదాపు 1-2 సంవత్సరాల పాటు పడుతుంది. దాని కోఆర్డినేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో ఉండాలి, హోమ్ డిపార్ట్మెంట్తో ఉండాలి, రిజిస్ట్రేషన్ కార్యాలయంతో ఉండాలి, మరి రిజిస్టర్ ఆఫీస్తో ఉండాలి, మరి అంతేకాకుండా మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతోని అనుసంధానమే జరగాలి. అసలు చెరువులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, చెరువులు ఎన్ని కబ్జా అయినాయి, చెరువులు కబ్జా అయితే వాటికి పర్మిషన్లు ఇచ్చిండ్రా లేదా, దానికి లేఅవుట్ ఉందా లేదా, దానిపైన లోన్లు ఉన్నాయా లేవా, దానిపైన చట్టపరమైన చిక్కుళ్ళు వస్తాయా లేవా, ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత ఫీల్డ్ మీదకి పోవాల్సిన అవసరం ఉంది. అదేది లేదు. ఎడ్డోని కత్తిచ్చి ఇక నీ ఊరి మీద పడ్డట్టుగా ఎవరిని పడితే ఆయన పొడుచుకుంటా, ఏడ పడతారు ఇల్లు కూడా పూల కొట్టుకుంటా, ఇక ఈ పిచ్చెక్కినాక ఎట్లా తిరుగుతుంది, పిచ్చెక్కిన ఏనుగు ఎట్లా తిరుగుతుందో ఆ రోజు ఈ విధంగా హైడ్రా ఏడ పడితే అక్కడ కూల కొట్టుకుంటుంది. అంటే నేను చెప్పే పద్ధతి ప్రకారం పోకుండా ఆ పద్ధతిలో ఏమైంది, మేము చెరువులో కట్టిన కూల కొడతామనంటే ఏమైంది, అసెంబ్లీ సెక్రటరియట్ బఫర్ జోన్లోనే ఉంటాయి, జిహెచ్ఎంసీ బఫర్ జోన్లో. లాస్ట్ దురదృష్టం ఏంటంటే హైడ్రా కమిషనర్ ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉన్న పరిస్థితి. అది మేము నిరూపించడం గతంలో, ఇప్పటిదాకా ఆయన దగ్గర జవాబు లేదు. ఇది కథ. ఇక ఇప్పుడు మరి ఇంత వ్యతిరేకత వస్తున్న సందర్భంగా 84,000 ఇండ్లు ఇప్పుడు ఖాళీ చేపియాలంటే ఇది ఒక పెద్ద టాస్క్, హైలీ ఇంపాసిబుల్. దానికోసం ఈ రోజు ఏం చేసినారంటే నేషనల్ కెలామిటీని వాడినరు. అంటే సర్వసాధారణంగా వచ్చేటువంటి వరదలను ఆ వరదలను ఎట్లా వాడినరు, మునుపు ఎన్నట్టు లేని విధంగా ఈ రోజు టీవీల ముందు కూర్చుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు 55 కుటుంబాలను కాపాడేసిండు అని వస్తుండే. 55 కుటుంబాలను కాపాడేంది అని చెప్పి నాకు డౌట్ వచ్చి పాత బీపీ రికార్డింగ్ చూసుకున్నట్టుగా అసలు పాతగా ఇప్పుడు ఎప్పుడెప్పుడు వరదలు వచ్చినాయి, ఎన్నెన్ని నీళ్లు ఉన్నాయని చూస్తే ఆగస్టు 27వ తారీఖున ఉస్మాన్ సాగర్కి వెళ్ళి నీటి విడుదల జరిగింది. అప్పుడు ఎంత టీఎంసీ నీళ్లు ఉండే
ఎంత టీఎంసీ ఉండే అంటే 3.684 టీఎంసీ నీళ్లు ఉండే. మరి ఎన్ని గేట్లు ఎత్తిండ్రు? 2 గేట్లు ఎత్తిండ్రు. ఎన్ని ఫీట్ల హైట్ ఎత్తిండ్రు? 1 ఫీట్ హైట్ ఎత్తిండ్రు. మరి హిమాయత్ సాగర్ ఎన్ని టీఎంసీ నీళ్ళు ఉండే? 2.734 టీఎంసీ నీళ్ళు ఉండే. ఎన్ని గేట్లు ఎత్తిండ్రు? 1 గేట్ ఎత్తిండ్రు. ఎన్ని ఫీట్లు ఎత్తిండ్రు? 1 ఫీట్ ఎత్తిండ్రు. ఏమైనా నష్టం జరిగిందా? ఏం నష్టం లేదు. మరి దానికంటే తక్కువ నీళ్ళు ఉండే మొన్న దినాన ఎప్పుడంటే 27/9/2027 తారీఖున టీఎంసీ 3.785 టీఎంసీల నీళ్లుండే. ఉస్మాన్ సాగర్ 10 గేట్లు ఎత్తిండ్రు. అఫీషియల్ గా 10 గేట్లు ఎత్తిండ్రు. 6 ఫీట్ల హైట్ ఎత్తిండ్రు. అంటే ఒక సముద్రమో ఒక నదో తెగితే ఇట్లా పొర్లి పారేరాలి, అందులో ఇల్లు మొత్తం కొట్టుకపోయే తిరిగా నీళ్ళు వదిలిండ్రు. ఇది కావాలని వదిలిండ్రు 101%. అని నేను ఆన్ రికార్డు, గవర్నమెంట్ దగ్గర రికార్డు నేను చూపెడతా. ఇయాటి వరకు ప్రభుత్వం నేను ఆరోపించిన తర్వాత 28వ తారీఖు నేను దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీలో కేసు ఫైల్ చేసిన. దీని మీద ప్రభుత్వం ఇయాటి వరకు ఎందుకు 10 గేట్లు ఎత్తిండ్రు, 6 ఫీట్ల హైట్ ఎందుకు ఎత్తిండ్రు, అంత కుంప మునిగేటట్టుగా ఏమైంది? ఆ రోజు దసరా హాలిడే స్టార్ట్ అయినాయి. బస్టాండ్ లో, ఇమ్లిబంద్ బస్టాండ్ లో దాదాపు వేలాది మంది బస్సు ప్రయాణికులు ఆ రోజు బస్టాండ్ లో ఉండే. మరి ఎన్నో లేని విధంగా ఇమ్లిబంద్ బస్టాండ్ లో నీళ్ళు వచ్చినాయి. ఆడ సావు తప్పి కన్నులొట్టబడి 1 ఫీట్ నీళ్ళు హైట్ లేస్తే ఈరోజు చెప్పలేనంత నష్టం జరిగేది. మరి ఈరోజు అక్కడ ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతంలో, మూసి పరివాహిక ప్రాంతంలో మరి ఉన్న జనం ఏమనుకుంటున్నారంటే ఏదైతే టార్గెట్ ప్రభుత్వం ఉందేనో మాకు ఎక్కడ ఇల్లు ఇస్తామే అక్కడికి వెళ్ళిపోతాం, ఇక్కడ మేము ఉండము అని అన్నది. ఇంకోటి, అన్ని గేట్లు వదిలే ముందు మీరు సైరన్ ఇచ్చిండ్రా, మీరు వార్నింగ్ ఇచ్చిండ్రా? ఏది ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు? పోనీ బస్ స్టాండ్ లో మేము నీరు అంటే ఇది న్యాచురల్ గా తెగింది కాదు కదా. మీరు మేము గేట్ లేపుతున్నాము, బస్ స్టాండ్లు ఖాళీ చేయాలి, ఇల్లు ఖాళీ చేయాలి, బర్ల కొట్టు ఖాళీ చేయాలి, మీరు అందరు బయటికి పోమని ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ది బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్, ఒక భయం అనేది క్రియేట్ చేయాలని మీరు ఈ పని చేసిండ్రు. మరి ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ తీసుకురావాలి. ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం లాభము? నేను అడిగిన ఫ్యూచర్ సిటీ నా కోసమా లాభము? ఫ్యూచర్ సిటీ ఎవరి ఫ్యూచర్ కోసం అంటే, ప్రస్తుతం గతంలో కాళేశ్వరం ఎవరి ఫ్యూచర్ కోసమో అప్పుడు ఒక కాంట్రాక్టరు, ఒక కుటుంబము, ఈ కుటుంబంలో ఈరోజు పైసలు ఎక్కువైపోయి తిన్నది అరగాక ఇప్పుడు ఆ కుటుంబంలో చీలికలు వచ్చిన పరిస్థితి. సేమ్ ఆ కుటుంబం తిన్నది తిన్నది అరగాక ఆ కుటుంబంలో చీలికలు వచ్చినాయి. పవర్ కోసం, డబ్బు కోసం కొట్టుకొని ఈరోజు గుంపులుగా మారిపోయారు. ఆ కుటుంబం లబ్ధి పొంది అయిపోయింది. మరి ఈ ఫ్యూచర్ సిటీ ఎవరి కోసము అని అంటే, ఇది రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఫ్యూచర్ కోసం. దీని మీద టెక్నికల్ గా, న్యాయపరంగా అడ్వకేట్ గారు చెప్తారు. ఇప్పుడు ఇది ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ స్టోన్. ఈ ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ స్టోన్ ఏమైనా బిల్ గేట్స్ ఉన్నాడా, లేకుంటే ఇంటర్నేషనల్ ఎవరైనా ఉన్నారా అంటే, ఎవరున్నారా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు ఉన్నారు, అటు దిక్కు మన బట్టి విక్రమార్క గారు ఉన్నారు. మన మధ్యలో ఎవరున్నారు? ఇటీవల వర్టెక్స్ లో పేరు వచ్చినటువంటి కిచెన లక్ష్మారెడ్డి గారు. ఈయన భూములు ప్లాట్లు చేసి అమ్ముతాడు. ఆయన ఉన్నాడు. పక్కన ఫహీం ఖురేషి అనేటోడు సెటిల్మెంట్లు చేసేటోడు ఉన్నాడు. వీళ్ళు ఇద్దరిని పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి గారు మేము ఎవరిని అడగక ముందే, ఇది సాక్ష్యం దీనికి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎవరు అడగక ముందే, నేను ఇక్కడ వ్యాపారం చేయనికి రాలేదు, నేను రియల్ ఎస్టేట్ దందా చేయనికి రాలేదు అంటారు. ఇంకో సాక్ష్యం, మరి ఏం చేయనికి వచ్చిండ్రు వీళ్ళు, దేనికోసం ఉన్నారు? ఈ రోజు ఫ్యూచర్ సిటీ అనేది జనాల ఫ్యూచర్ కోసం కాదు, తెలంగాణ ప్రజల ఫ్యూచర్ కోసం కాదు. ఇది పక్కా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ కోసము, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఫ్యూచర్ కోసము, వారి ఫ్యూచర్ కోసమే ఈ రోజు ఫ్యూచర్ సిటీ తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు కూడా అడుగుతలేరు. ఇంకొకటి లాస్ట్ గా నేను ఒక ఫైనల్ ఒక ఐటమ్ చెప్పదలుచుకున్నా. ఇందులో ఇప్పుడు మీకు రింగ్ రోడ్డు మీద ఆల్రెడీ 1,00,000 ఎకరాలు ఖాళీ స్థలం ఉన్నది. మన వెళ్ళిపోయి 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి, ఎవడు కొంటలేడు. ఇవే నిండుతలేవు. ఇంకా ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇయాటికి మన ఇక్కడ మనం కూర్చుంటే, అంటే ఇది ఇప్పుడు ఎండాకాలం కాదు, ఇప్పుడు ఇలా కూర్చుంటే ఎండ కొట్టినా కానీ ఉడకబోయద్దు. ఇలా ఉడకబోస్తుందంటే ఏంటి? దాదాపు కొన్ని లక్షల చెట్లు ఈ రోజు కొట్టేసిండ్రు, లక్షల చెట్లు ఈ రోజు కొట్టి పడేసిండ్రు. ఈరోజు కాంక్రీట్ హబ్ లెక్క మారింది. ఐటీ హబ్ కాదు హైదరాబాద్, ఈరోజు కాంక్రీట్ హబ్. అంటే చెట్లు కొట్టేసిండ్రు, మంచి గాలి వచ్చే పరిస్థితి లేదు, ఆక్సిజన్ వచ్చే పరిస్థితి లేదు, కృత్రిమ ఆక్సిజన్ మీద బతికే పరిస్థితిలో ఈరోజు ఆల్రెడీ హైదరాబాద్ ప్రజానికం ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడ 3 రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. 3 రిజర్వ్ ఫారెస్ట్ లో దాదాపు లక్షల చెట్లు ఈ రోజు కొట్టేసే పరిస్థితి. అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, ఇంకా అనేకమైన ఈరోజు ఇవి అనేకమైన అటవీ సంపద ఈరోజు అక్కడ ఉన్నాయి. అవన్నీ కొట్టేస్తే రేపు ఫ్యూచర్ ఏం ఉండబోతుంది?
నీవు వచ్చే తరాలకు ఏమి ఇవ్వబోతుండ్రు? ఈరోజు చెట్లు లేని తెలంగాణ ఇవ్వబోతుండ్రా? చెట్లు లేని డెవలప్మెంట్ ఇవ్వబోతుండ్రా? గుట్టలు లేని డెవలప్మెంట్ ఇవ్వబోతుండ్రా? ఈరోజు గుట్టలు మట్టి చేసిండ్రు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత. కాబట్టి ఇవన్నీ అంశాలపైన న్యాయపరంగా దీనిపైన మరి ముఖ్యంగా మీడియా సపోర్ట్ అనేది 101% అవసరము. ఇది వచ్చే తరాల కోసము, ఇవాళ నా కోసం కాదు, లేకుంటే మా పిల్లల కోసం కాదు, తర్వాత వచ్చే తరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నాం అనే దానికోసమే ఈరోజు తెలంగాణ ప్రజలపైన భారం పడకుండా ఇది చేయాలి. ఇంకొక అతి ప్రాముఖ్యమైన విషయం నేను మర్చిపోయినా. అయితే 27/8/2027కు అంటే ఒక 2 గేట్లు 1 ఫీటు ఎత్తిన మధ్యలో మళ్ళా 27/9/2027 అంటే 10 గేట్లు ఎత్తిన మధ్యలో ఏం జరిగింది? అప్పుడు 2 గేట్లు ఎత్తిండ్రు, మళ్ళీ మొన్నటి దినాన వారం రోజుల కింద మరి 10 గేట్లు ఎందుకు ఎత్తిండ్రు అంటే రెండింటి మధ్యలో ఒక జరిగింది. అప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వలేదు. 4100 కోట్ల రూపాయలు మొన్న 10 రోజుల కింద విడుదలైంది. కాబట్టి ఆ అమౌంట్ ఇక డబ్బులు వచ్చినాయి కాబట్టి వర్క్ స్టార్ట్ కావాలి కాబట్టి వరదలు వచ్చినాయి కాబట్టి ఈరోజు 10 గేట్లు ఎత్తిండ్రు. మునుపెన్నలు లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాతావరణ డైరెక్టర్ గా అవతారం ఎత్తిండ్రు. హైడ్రా కూడా వాతావరణ డైరెక్టర్ గా అవతారం ఎత్తిండ్రు. వర్షాలు పడబోతున్నాయి జాగ్రత్త అనే SMS వస్తాయి. వర్షాలు పడబోతున్నాయి జాగ్రత్త అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు. బయట పాపడాలు ఆరేయకుండా వడియాలు ఆరేయకుండా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హైడ్రా చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేయబోతుండ్రు. ఏం దొంగతనం చేయబోతుండ్రు? 10 గేట్లు ఎత్తబోతుండ్రు, 6 ఫీట్ల హైట్ ఎత్తబోతుండ్రు.